నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా ఇంట్లో సింపుల్గా చేసుకునే హైదరాబాదీ గ్రీన్ చికెన్ ఆర్ హరియాలీ చికెన్ చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా తేలిక కాబట్టి మీరు కూడా ఈ గ్రీన్ చికెన్ కర్రీని తప్పకుండా చేయండి. చాలా బాగా ఇష్టపడతారు. నార్త్ ఇండియన్ పంజాబీలో ఎక్కువగా ఫేమస్ అయిన రెసిపీ. దీన్ని మనం దాబాస్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు కూడా దాబా స్టైల్ హరియాలీ చికెన్ ఆర్ గ్రీన్ చికెన్ టేస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. సో ఇక లేట్ చేయకుండా ఈ గ్రీన్ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ గ్రీన్ మసాలా కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి అల్లం, అలాగే వెల్లుల్లి, 10 నుంచి 12 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక కప్పు ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి, ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర, అంటే ఒక కప్పు నిండా ఉండేలా చూసుకోండి. గ్రీన్ చికెన్ కర్రీలోకి కొత్తిమీర, పుదీనా అనేది ఎక్కువగా పడుతుంది. సో చూసుకొని వేసుకోండి. అలాగే ఇందులో ఒక కప్పు పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకున్నాం. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న పెరుగును వాడుతున్నాను. సో మీరు కూడా అట్లనే వాడండి. ఇప్పుడు మూత పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, పేస్ట్ అనేది ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు ఆ పేస్ట్ని మనం చికెన్లోకి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం చికెన్కి కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది, స్కిప్ చేయొద్దు. ఆయిల్ వేడెక్కాక ఒక దాల్చిన చెక్క, అలాగే 2 లవంగ మొగ్గలు, ఒక యాలుక, చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లోకి వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకుంటేనే ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టుంటుంది. సో కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఆయిల్ మొత్తం కలిసేలాగా చికెన్ని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోండి, ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ మొత్తం చికెన్కి పట్టింది. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి అదే గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకొని వేసుకోవాలి. చికెన్ అనేది మనకి జ్యూసీగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకోండి. వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా మీరు ఈవెన్గా మిక్స్ చేస్తూ కలుపుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మరో 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది, చికెన్ కూడా బాగా ఉడికింది, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది చపాతీ, రోటీ, పుల్కా, పరాటా, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి తిన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.